ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేసిన మహిళా మంత్రిపై కేటీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాట తీస్తా అంటూ దారుణంగా మాట్లాడి ఆ తర్వాత తన ఉద్దేశం అది కాదంటూ సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో కేటీఆర్ తీరుపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. నీతులు ఇతరులకు చెప్పడానికేనా అంటూ ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు తనపై ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యొన్నకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ప్రజల సొమ్మునంతా దుర్వినియోగం చేసి ఈరోజు మీరు కోట్లు దండుకొని ఒక పక్క నీ బిడ్డ లిక్కర్ స్కామ్లో మరి 100 కోట్ల కోసం జైల్లోకి పోయింది. నీ కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటూ ఈరోజు ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి ఎంతోమంది హీరోయిన్లు అటువంటి వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి కొంతమంది అధికారులను ఈరోజు బలి చేసి వాళ్ళ ఉద్యోగాలు పోయి జైళ్ళలోకి పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబంధం లేదు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది. నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము, లీగల్గానే చూసుకుంటాం. తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం కానీ ఎవరిని ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఓవరాల్ ఇష్యూకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి. తాటలు తీస్తా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తర్వాత సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాం. అసలు ఏంటి లీగల్ గా నోటీసులు కూడా వారికి పంపినట్లు మనం చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? ప్రస్తున్న రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టే తిరుగుతున్నాయి. ఈరోజు కేటీఆర్ మహిళా మంత్రి కొండా సురేఖపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీసీ సంఘాలు అందరూ అభ్యంతరం తెలుపుతున్నారు. కేటీఆర్ ఇలా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా మంత్రి అని చూడకుండా తాట తీస్తా అని చెప్పేసి తను వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే కొంతమంది నేతల పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో మొన్న ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నా సరే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా తను చెప్పారు. ఒకవేళ ఇప్పటికే పేపర్లలో పెద్ద ఎత్తున టీవీలలో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇటు కేటీఆర్ కొందరి హీరోయిన్ల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అలా చేయడానికి సిగ్గు లేదా అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించారు. సో అవన్నీ కూడా త్వరలోనే విచారణ నేపథ్యంలో అవన్నీ కూడా వార్తలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా తను చెప్పిన నేపథ్యం కనిపించింది. సో కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నేను ఎవరి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయలేదు, నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా తను చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. కానీ అంతవరకు బాగానే ఉంది. కానీ ఒక మహిళా మంత్రిని కూడా చూడకుండా తను తాట తీస్తా అనే వ్యాఖ్యానించడం సరైనది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే బీసీ సంఘాలు అందరూ కూడా అభ్యంతరం తెలుపుతున్నారు. కొండా సురేఖ కూడా దీనిపై ఎలా స్పందిస్తారో కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టే తిరుగుతున్నాయి. ఇక ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ చేస్తే ఇక కీలక నేతలు బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా బయటకు వచ్చే నేపథ్యంలో కేటీఆర్ ముందే తనకు నోటీసులు వస్తాయని తెలిసి ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒకసారి ఫోన్ ట్యాపింగ్ జరిగితే జరుగుండొచ్చు అని చెప్పేసి తనే మాట్లాడతారు. మళ్ళా నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తనే మాట్లాడుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో ద్వంద్వ వైఖరి కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్నది. సో ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు కేటీఆర్. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీని వెనకాల ఎవరున్నారు, ఎవరు ట్యాపింగ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు అన్నీ కూడా వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెబుతున్నది. కానీ కేటీఆర్ మాత్రము నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి
అధికారులపై నెపం నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా అతను ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయని చెప్పవచ్చు. సో ఇక ఖచ్చితంగా దీనిపై ఇక తాట తీస్తా అనే వ్యాఖ్యలకు సంబంధించి తను వ్యాఖ్యానించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఇటు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా న్యాయపరంగా తాట తీస్తానే అన్న తప్ప నేను ఆ వ్యాఖ్యలకు సంబంధించి మళ్ళీ మీరు యూట్యూబ్లలో తమ్లెన్స్లలో కేటీఆర్ తాట తీస్తాడు, కేటీఆర్కి బలుపు ఎక్కువ అని చెప్పేసి మీరు అనుకోవద్దు దేశేష్ అని చెప్పేసి కూడా ఆ వ్యాఖ్యలను తనే వెనక్కి తీసుకున్న పరిస్థితి కనిపించింది ఈరోజు. రైట్ సైదులు, అయితే తను అసత్య ఆరోపణలు చేశారు అని కేటీఆర్ లీగల్ నోటీసులు కూడా పంపినట్లు మనం చూస్తున్నాం. దీనికి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఎస్, వాస్తవంగా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ఇటు మంత్రి కొండా సురేఖకి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి, కేకే మహేందర్ రెడ్డికి వీళ్ళ ముగ్గురు కూడా నాపై అసత్య ఆరోపణలు చేశారు కాబట్టి లీగల్గా ఎంత దాకైనా నేను పోతానని చెప్పేసి కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో అతను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన 3 గంటల వ్యవధిలోనే తను లీగల్ నోటీసులు కూడా ఇలా ముగ్గురికి పంపించారు. సో వారంలోపు వీళ్ళ ముగ్గురు కూడా నాపై చేసిన ఆరోపణలు ఏదైతున్నాయో అవి అవాస్తవం అని చెప్పేసి క్షమాపణ చెప్పాలి, లేకుంటే న్యాయపరంగా ఎంత దాకా వెళ్తానని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది.